ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మంచిది. మరి వేళ ఆయన సముఖంలో ప్రార్థించుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ప్రభు చేసిన వాగ్దానాలను విశ్వసించి పొందుకొని దీవించబడడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి సదవకాశం అని చెప్పుకోవాలి. ప్రతి నెల మనం ఈ రీతిగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ విశ్వాసము వలన వాక్యపు యొక్క నెరవేర్పును చూడడానికి మరి దేవుడు ఎంతగానో మనకు కృపనిస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభించినది మొదలుకొని అనేకమైన వాగ్దానములను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరమే కాదు, గతించిన కాలం ఒక్కొక్క వాగ్దానం యొక్క నెరవేర్పుని మనం చూస్తూ ఆ వాగ్దానం వలన కలిగే దీవెనను అనుభవిస్తూ ఈరోజున ముందుకి మనం కొనసాగుతూ ఉండడం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన గొప్ప భాగ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. నేను ప్రతి నెల చెప్తూనే ఉంటాను, మన కొరకు గత రాత్రి పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా ఆయన వ్రాసిందేమీ కాదు. మనం తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే ఆయన మన కొరకు లిఖించి ఉంచిన శ్రేష్టమైన వాగ్దానములు, వాటిల్లో మనం విశ్వసించినప్పుడు విశ్వాసము వలన వాగ్దానం నెరవేర్పును మనం చూడగలుగుతాం. అందుచేత మన కొరకు ముందుగానే నిర్ణయించబడిన ఈ వాగ్దానాల్ని మనం ధ్యానించుకుంటూ ఆ వాగ్దానాల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తూ మనం ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆ దీవెన మన మీదకి వస్తుందని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఈ నెలలో ఒక వాగ్దానాన్ని మనం మరి ప్రభు దగ్గర అడుగుదాము. అదేంటంటే నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వినండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. మరో చదువుతున్నాను. కాగా యెహోవా ఆయన చెప్తున్నాడు, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అబ్బో, ఓహో, అదిగో చూడండి ఎట్టుందో, చూడండి ఎట్టుంది. ఆయన మంద మీద, ఆయన గొర్రెల మీద ఆయనకి ఎంత కటాక్షమో. ఓకే, ఆ గొర్రె పరిగెత్తుతుంది ఎక్కడికి? వాగ్దాన సందేశం కోవటానికి. ఆటో దిగింది, బస్సు దిగింది, టైం అయిపోయింది అని పరిగెత్తుతుంది. చూడండి, పరిగెత్తుతుంటే ఆయన గొర్రె, ఆయన మంద వస్తుంటే ఆయన ఎంత ఆసక్తిగా చేతులు చాచున్నాడు కదా. అయ్యా బాబోయ్. ఆయనతో పోల్చుకుంటే ఆ గొర్రె ఎంతటిది అసలు? ఆ గొర్రె ఎంతటిదండి? నేను గొర్రెని గురించి ఒక మాట విన్నాను. గొర్రె కంట మ్యాక్సిమం 2 మీటర్ల కంటే ఎక్కువ కనబడదంటండి. మ్యాక్సిమం 2 మీటర్ల వరకే దాని దృష్టి అట. అందుకే చూడండి, ఆ 2 మీటర్లు దాటిన తర్వాత ఏం జరుగుతుందో దానికి తెలియదు. అందుకే ఆ ముందు గొర్రె ఏం చేస్తే ఈ గొర్రె కూడా అదే చేస్తుంది. మీకు అర్థమైందా? అలా కర్ర పెట్టుంటే ఆ ముందు గొర్రె దాటిందనుకో, ఆ వెనక వచ్చే గొర్రె కూడా అక్కడికి వచ్చి దాటుతుంది, కర్ర తీసేసినా కూడా. ఎందుకంటే దానికి కనబడదు, ముందు ఏం చేస్తే అది చేస్తుంది. అయినా కూడా ఆ గొర్రె మీద ఆయనకి ఎంత వాత్సల్యమో, ఎంత ప్రేమో, చేతులు చాపి ఏమో ఆయన స్వాస్థ్యం కొరకు, ఆయన సంపద కొరకు, ఆయన సొత్తు కొరకు చేతులు చాచినట్టుగా ఉన్నాడు. చూడండి. ఆమేన్, హల్లెలూయా. నీవు చెప్పిన మాట చొప్పున ఒకవేళ నిన్ను కొన్నా ఉన్నవాళ్ళు నువ్వు చెప్పింది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి చేస్తుంటారు. అవునండి. నాకు పెళ్ళొద్దో అంటే వాళ్ళు పెళ్లి చూపులు చూస్తుంటారు. నాకు పెళ్లి చేయండో అంటే మౌనంగా ఉంటారు వాళ్ళు. నేను వ్యాపారం చేయను అంటే అదే చేస్తుంటారు వాళ్ళు. నేను చదవను అంటే అదే చెప్తుంటారు వాళ్ళు. నువ్వు ఏది చెప్తే వాళ్ళు అది కాదంటారు.
వాళ్ళు ఏది కాదంటే నువ్వు అదో కావాలంటావు. ఇట్లా ఉంటాయి. కానీ మన దేవుడు అట్లా కాదు. మనం ఏదైనా ఆయనతో చెప్తే మనం ఏం చెప్పామో అట్లాగే చేస్తాడు ఆయన. అంతే. ప్రభువా 5 మంది 10 మంది నైనా 2 ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే నువ్వేం చెప్తే అలాగే చేస్తా. నేను నిన్ను దాటిపోయేవాడిని కాదు, నీ మాటను తృణీకరించేవాడిని కాదు. నువ్వేం చెప్తే అది నువ్వు చెప్తే నేను వినాలా అనే ఈగో ఫీలింగ్ నాకు లేదు. మనకుంటుంది ఈగో ఫీలింగ్. నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. మీ గుండె మీద చేయబెట్టుకుని చెప్పండి, నాకు ఈగో ఫీలింగ్ లేదు అన్నయ్య అనేవాళ్ళు ఎవరెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరికీ ఈగోలు ఎక్కువ. ఒకరు చెప్పింది చేయాలంటే మనకు అబ్బో తల తీసేసినంత పని అయిపోద్ది. ఆళ్ళు చెప్తే నేను ఎందుకు చేయాలంట, ఏం మాకు తెలియదా? ఈగో ఫీలింగ్. కానీ దేవునికి చూడండి, మన తండ్రికి చూడండి, ఆయనకు అలాగేం లేదు. మనం ఆయన సన్నిధికి కూడి వచ్చి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ఏది ఆయన సన్నిధిలో మనం చెప్పుకుంటే ప్రభు చెప్తున్నాడు, నీవు నాతో చెప్పినది నేను స్తోత్రం చెప్పండి. ఏం అట్లా ఉన్నారేంటి? మీరు ఆయనతో చెప్పుకున్నదంతా ఆయన చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? నేను చేయను, నువ్వు చెప్తే నేను చేయాలంటే అని అంటాడా? లేదు. ఎందుకంటే నువ్వు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న సంగతి ఆయనకి తెలుసు. ఏ గంపడ ఆశతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు ఆయనకి తెలుసు. ఎంత ఆశతో కాంక్షతో నువ్వు ఆయన సన్నిధికి పరుగులు తీస్తూ వచ్చావో ఆయన నువ్వు దూరంగా ఉన్నప్పుడే ఏదో పెట్ట బాబు ఆ ఫోటో పెట్టు, అది అక్కడ వచ్చేసిందిలే. అది చూడండి, నువ్వు దూరంగా ఉన్నప్పుడే ఆయన చేతులు చాపి నీ కాంక్ష తెలుసు, నీ కన్నీడు తెలుసు, నీ బాధ తెలుసు, నీ రోగం తెలుసు, నీ సమస్య తెలుసు, అసలు నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న సమస్తం ఆయనకి తెలుసు. అందుకే చేతులు చాపి ఎదురు చూస్తూ నువ్వు ఆయన దగ్గరకు వస్తావని, నువ్వు ఆయనకి ఏదో చెప్తావని, నువ్వు ఆయనకి ఏదో విన్నపించుకుంటావని, నువ్వు ఆయనకి ఏదో ఆయన చెవులు చెప్పుకుంటావని, నువ్వు చెప్పిందల్లా నీకు చెయ్యాలని సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆమేన్. అయితే ఒక మాట నా మనసులకు పట్టుకున్న ఇంకొక మాట కూడా ఏంటంటే, నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను. ఎందుకు చేస్తాను అంటే, కన్నావు కనుక చేస్తావు, పగిలిపోద్ది. అట్లా కాదు. కొందరు అడుగుతారు ఇట్లాగే, చేసావా అంటావేదా, కన్నావు కనుక చెయ్యాలి. కొంతమంది పోకిరోళ్ళు అంటుంటారండి తల్లిదండ్రుల్ని, చేయలేనోడు ఎందుకు కన్నా అట్లా అంటుంటారు. మరి ప్రభు మనం చెప్పిందల్లా చేస్తాడంట ఆయన. ఎందుకని? కన్నాడు గనక, కొన్నాడు గనక, తప్పదు గనక, కర్తవ్యం గనక కాదు. మనం ఆయనకి చెప్పిందల్లా ఆయన చేయడానికి గల కారణం ఏంటంటే, నీ మీద నాకు అది గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. ఆయనకంట మనల్ని చూడగానే ఆయనకి, మీరు నిజం చెప్పండి వినండి, కొందరు పడి చెడి కృంగిన వాళ్ళు వస్తుంటే మనకేమనిపిస్తుంది? మీరు చెప్పర్లే భక్తులు, నేను చెప్తాను వినండి. అట్లాంటి వాళ్ళు పడి కృంగి చెడిన వాళ్ళు వస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా వస్తున్నాడు రా నాయనో అనిపిస్తుందా లేదా? అమ్మో బాబు వస్తున్నాడు రా దేవుడు, వీడు మళ్ళా మనల్ని పట్టుకుంటాడు రా స్వామి, ఒక 5 నిమిషాల ముందు లేచి వెళ్ళిపోతే బాగుండే మాట రా బాబోయ్ అని అనుకుంటామా? వాళ్ళ మీద మనకు దయ కలగదు, వాళ్ళ మీద మనకు కటాక్షం కలగదు. కానీ మన ప్రభు అలా కాదు. మనం దూరంగా చూడగానే ఆయన చేతులు చాపి, మనం చూడగానే మన మీద ఆయనకి ఏం కలిగిందంట? కటాక్షం. మనం చూడగానే మన ముఖంలోనే ఆయనకి దయ, కటాక్షం కలిగింది. మనం చూడగా, అయ్యో నా బిడ్డ గంపడాసితో వస్తున్నాడు, నా బిడ్డ దుఃఖంతో వస్తుంది, నా బిడ్డ నలిగి విరిగిన హృదయంతో వస్తుంది, నా బిడ్డ నన్ను చూడడానికి పరుగు. ఇక చూడండి, ఆ బిడ్డను చూసినట్లుగా తండ్రి చూడగానే ఆ బిడ్డ మీద తండ్రికి కటాక్షం కలిగిందంట. కటాక్షం కలిగిన తండ్రి అంటున్నాడు, నీవు నాతో చెప్పింది నేను నీకు చేస్తాను. హల్లెలూయా. మీరు నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వాక్యంలో చదివితే చూడండి ఆ మాటని. 33వ అధ్యాయం 16వ వాక్యం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నాకు దేని వలన తెలుస్తుంది యేసయ్యా? నీవు మాతో వచ్చుట వలనే కదా. నీవు మాతో రావడం బట్టే కదా. అట్లు మేము, ఇక్కడి నుంచి వినండి,
అలాగా మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ఈ సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. అయ్యా, నీ కటాక్షం మా మీద ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటాడన్నా, ఒక్కరోజు పొగడి పొట్లు కూడా తేలేదన్నా. మాటలు కోటలు దాటిపోతాయి అన్నా. మీలాంటి వాళ్ళు కనపడ్డారంటే తేనెలకించే మాటలు చెబుతాడన్నా. ఏంటి ముసిముసులు నవ్వుకుంటున్నారేంటి? కదండి. మరి నీకు మమ్మల్ని చూడగానే కటాక్షం కలిగింది అంటున్నావే ప్రభువా. ఎంత మంచి మాట చూడు. మమ్మల్ని చూడగానే నీకు జాలి కలిగింది అంటున్నావే, మమ్మల్ని చూడగానే మీకు దయ కలిగింది అంటున్నావే, మమ్మల్ని చూడగానే మీ మనసు కరిగిపోయింది వెన్నపూసలాగా అంటున్నావే. మరి నీకు కటాక్షం కలిగిందని మాకు ఎలాగా అని అంటాడు. నీవు మాతో రావడాన్ని బట్టి, మీరు మాతో వచ్చుటను బట్టియే కదా. ఓకే, నేనును నీ ప్రజలను ఈ భూమి మీద ఉన్న సమస్త జనములలో నుండి ప్రత్యేకించబడుదుమని. ఆయన కటాక్షం ద్వారా మనము ఈ భూమి మీద ఉన్న సమస్త జనములలో నుంచి మనం ప్రత్యేకించబడుతామంట. స్తోత్రం కలుగునుగాక. అంటే లోకస్తులు వేరు, లోకస్తులకు జరిగేవి వేరు, మనము వేరు, మనకు జరిగేవి. ఎందుకని? మన మీద ఆయన కటాక్షం ఉంది. వాళ్ళకు జరిగిందే మనకు జరగాలని లేదు. వాళ్ళకు జరిగింది మనకు జరుగుతుందని కాదు. మనం చూచిన దేవుడు మన మీద ఆయనకి కటాక్షం కలిగింది. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే, నీ కటాక్షము మా మీద కలిగింది కనుక, మా మీద మీకు కటాక్షం కలిగింది కనుక మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మీరు మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదయ్యా, నువ్వు మాతోనే ఉంటావు నాయన. మీ కటాక్షము మా మీద ఉన్నదని, మా ఎడల మీకు కటాక్షం కలిగిందని రుజువు ఏంటంటే, నీవు మమ్మల్ని ఎన్నడూ విడిచే దేవుడువు కాదు, ఎన్నడూ మరిచే దేవుడువు కాదు, ఏనాడు దాటిపోయిన వాడువు కాదు. మమ్మల్ని రాత్రింబవళ్ళు కనుపాపవలే కాపాడుతున్న కరుణా సంపన్నుడా. హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనములలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఆయన కటాక్షం మనల్ని ప్రత్యేకిస్తుంది. చాలామంది చెప్తారు, ఏమండి మీలాగనే చాలామంది ఇదే సమస్యతో ఉన్నవాళ్ళు ఇట్టయిపోయారేంటి, మీరు అట్టవలేదేంటి? మేము అవ్వము. ఇదిగో ఇలాగే ఇదే వ్యాధితో ఉన్నవాళ్ళు ఆ రోజున చాలామంది ఇలాగైపోయారే, మరి మీరేంటి, మీకు అలా జరగలేదేంటి? మన ప్రార్థన మందిరికి వచ్చి ఒక సహోదరుడు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అప్పుడు క్వారంటైన్లో పెట్టేవాళ్ళు కదా, కరోనా వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద ఇంచుమించు 10 మంది వరుసగా బెడ్లో ఉన్నారంట. 10 రోజుల్లో ప్రియులారా, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే రోజుకొకరు ఎగిరిపోయారు. ఈయన 6వ వ్యక్తి అంట. నాకు ఇప్పటికి గుర్తు ఆయన చెప్పిన మాట, 6వ వ్యక్తి అంట. ఇటు 5 మంది 5 రోజులకి ఎగిరిపోయారు. ఎప్పుడైతే ఈ పక్క బెడ్ ఆయన ఎగిరిపోయాడో, చచ్చిపోయాడో, ఈయన రాత్రి ఏడ్చాడంటే ప్రభు సన్నిధిలో. ఎందుకంటే రేపటి రోజు నాదే వంతు, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నా భార్యని నా పిల్లల్ని నేను చూడలేను. 5 రోజులకి 5 మంది వెళ్ళిపోయారు, 6వ వ్యక్తిని నేను. రేపు ఉదయానికి బ్రతికి ఉంటే కళ్ళు తెరిచి చూస్తా, లేకపోతే నా ముఖం మీద ముసుగు వేసేస్తారు. ఎందుకంటే చూస్తున్నాడు కళ్ళతో. ఆ రాత్రి ఒకటే ప్రార్థన చేసినట్టు, ప్రభువా నేను బ్రతికి నీ కొరకు సాక్షిగా నిలవాలి, నిన్ను నమ్ముకున్న దాసుడను, నీ మీద ఆధారపడిన నీ బిడ్డని. ప్రార్థన చేసుకొని పడుకునేటప్పుడు కళ్ళు నీళ్లలాగా కారేయట. ఎందుకంటే దేవుడు కృప చూపితే రేపు ఉదయం కళ్ళు తెరుస్తాడు, లేకపోతే లేదు. భయంకరమైన విషయం అంటే చెప్పనా, 2 రోజుల తర్వాత ఈయన దాటి అవతల వ్యక్తి చనిపోయాడంటండి. నాకు ఆయన చెప్తుంటేనే ఒళ్ళు పులకరించింది. 10 మంది ఉన్న గదిలో 9 రోజులకి 9 మంది చనిపోయారండి. ఒక్కడే బ్రతికి బట్ట కట్టుకుని బయటకు వచ్చాడు. 10 మంది ఉన్న, అది కూడా ఏంటి, ప్యాకేజ్. మీ అందరికి తెలిసిన సంగతులు ఇవి.
ప్యాకేజ్ 4 లక్షల రూపాయలు కట్టి ప్యాకేజ్. మీకు అర్థమవుతుందా? ఆ 10 మంది ఒక్కొక్కరు 4 లక్షల రూపాయల ప్యాకేజ్ కట్టి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళారు. సవాలై బయటకు వచ్చారు ఒకే ఒక్క వ్యక్తి. అవును నా ప్రియమైన సహోదరులరా, మరణ ఛాయలలోంచి నిన్ను ప్రత్యేకిస్తాడు, మరణ బంధకాలలో నుంచి నిన్ను ప్రత్యేకిస్తాడు, అగాధంలో నుంచి నిన్ను ప్రత్యేకిస్తాడు. అంతేకాదు లోకంలో నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాడు. ఎందుకంటే నిన్ను చూడగానే ఆయనకి కటాక్షం కలిగింది. ఆ కటాక్షం నిన్ను వేరు చేస్తుంది. నేను క్లుప్తంగా కొన్ని మాటలు మీకు నేను వివరించుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. ఆ కటాక్షం మన మీద ఉంటే 1,000,000 మందిలో మనం ఉన్న ఆ 1,000,000 మందిలో మనం ప్రత్యేకించబడిన వారమే ఉంటాం. ఆ కటాక్షం మన మీద ఉంటే గాఢాంధకారం లోకంలో మనం ఉన్న నీపై ఆయన దీపం, ఆజ్ఞ దీపం నీపై ప్రకాశిస్తుంటుంది. ఆయన కటాక్షం నీ మీద ఉంటే లోకమంతట్లో నుంచి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఏర్పరుస్తాడు. నువ్వు చెప్పినదంతా నీకు చేస్తాడు. ఆ కటాక్షం చేత నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి అని లోకానికి చూపిస్తాడు. ఒక విషయం. రెండో విషయానికి వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వాక్యం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము, జాగ్రత్తగా వినండి, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును. స్తోత్రం చెప్పండి, చెప్పండి. పొదలో నున్న వాని కటాక్షం ఎవరి మీదకి వచ్చిందంట? అందరు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, అందరు తలలు పైకెత్తి నన్ను చూడండి. యోసేపుకి అన్నదమ్ములు ఉన్నారా లేరా? మరి యోసేపు అన్నదమ్ములు ఉన్నారు కదా. ఈ యోసేపు అన్నదమ్ములకి యోసేపు మీద కటాక్షం కలిగిందా? అరే చిన్నోడే, పిల్లోడే, ఎర్రోడే, మన కొరకు పోటుబడి వచ్చాడే, మన తమ్ముడే, వాడిని ఇలా చేయడం సబవా? వాడిని ఇలాగ బాధించడం, వేధించడం, హింసించడం, గోతులు వేయడం, అమ్మి వేయడం, వాడిని వదులుకొని దూరంగా పంపించుకోవడం సబవా అనే కనికరం కలిగిందా? మానవత్వం లేని మనుషులండి బాబు. ఏంటి సీరియస్ అయిపోయారు నా మీద? ఏమి లేని మనుషులు. అరే తోబుట్టుని ఎవడన్నా గోతులు వేసుకుంటారా? రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డని, రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ్ముడిని, రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నని, సహోదరుని ఎవడైనా వదులుకుంటారా? అమ్మేశారండి పాపం. గోతులో వేసేసి, గోతులోంచి తీసేసి అమ్మేస్తుంటే వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆ మిద్యానీయులతో కూడా యోసేపు వెళుతుంటే కళ్ళతో చూసుకొని వాళ్ళు పండగ చేసుకున్నారు, సంకలు తట్టుకున్నారు, ఆనందపడిపోయారు. అయిపోయిందిరా, వీడి పీడ విరగడైపోయిందిరా. కానీ దేవుడు అంటాడు, యోసేపు మీద నా కటాక్షం నిలిచి ఉంది. హల్లెలూయా. పిల్లరా, నేను ఒక మాట చెప్తాను. లోకంలో మీకు జాలి అనేది మీకు కానరాకపోవచ్చు. లోకంలో మీకు కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళ దగ్గర దయ అనేది కనబడకపోవచ్చు. అరే మనుషులు కూడా ఇలాగ చేస్తారా? మానవత్వం కలిగిన మనుషులేనా వీళ్ళు? మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళ, లేకపోతే అడవిలోనో లేకపోతే ఎక్కడో ఉండవలసిన మృగాలు సమాజంలో బ్రతుకుతున్నాయా అనే ఆలోచన కూడా మీకు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున ప్రేమ ఆప్యాయతలకు లోకంలో స్థానం. గతించిన వారంలో కొన్ని వార్తలు వింటే గుండె బగిలిపోయింది. అసలు గుండె బగిలిపోయింది. అయ్య బాబోయ్, మనుషులు కూడా ఇట్లాగా చేస్తారా? విషం పెట్టి చంపేయడం, డబ్బు కొరకు మనుషులు లేపేయడం. అయ్య బాబోయ్, మృగాలు కూడా చేయవు కదా. మనుషులో మమత ఉండాలి కదా, మనుషులో మానవత్వం ఉండాలి కదా, మనుషులో ఆప్యాయత ఉండాలి కదా, మనుషులో ప్రేమానురాగం నిలిచి ఉండాలి కదా. అవి లేకపోతే మానవత్వం కలిగిన మనిషి అనడానికి ఆధారం ఏంటండి?
ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే కళ్ళల్లో కన్నీళ్లు తిరిగితే మానవత్వం అది. ఎదుటి వ్యక్తి నలిగిపోతుంటే ఆ నలిగిపోతున్న వ్యక్తిని చూసి జాలిపడడం మానవునికి ఇవ్వబడిన మానవత్వం అది. ఆ మానవత్వమే లేకపోతే ఇక విలువేముందండి జీవితంలో? ఇంక విలువేముందండి? ఒకవేళ మనకి కీడు చేసిన వాడే కావచ్చు, హాని తలపెట్టిన వాడే కావచ్చు, అతడు ఆపదల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, కష్టాలలో ఉంటే, నష్టాలలో ఉంటే మానవత్వం కలిగిన వ్యక్తిగా ఏం చేయాలి? స్పందించాలి. ఎక్కడో సంగతొద్దు, మన విజయవాడలోనే ఒక అతను ఫుల్గా తాగి వస్తున్నాడు. వార్తల్లో హల్చల్ చేసిన వార్త చెప్తున్నాను మీకు. నేనేది ఒక్కడిని భూతత్వం పెట్టి చూసిన సంగతి కాదు, లేకపోతే రాత్రి దర్శనంలో ప్రభు చెప్పింది కాదు. మన విజయవాడలో మంచి నడివీధిలో జరిగిన సంగతి. ఫుల్గా తాగేసి వస్తున్నాడు. ఒకడు వస్తూ ఇటువైపేమో ఒక అతను వాళ్ళ అబ్బాయిని కొడుకుని ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈ ఫుల్గా తాగి వచ్చినాడు ఏం చేశాడు, ఈ చిన్నది ఏదో టీవీఎస్ 15 ఏదో చిన్న బండి మీద వెళ్తున్న ఈ బైక్ మీద కొడుకుని ఎక్కించుకొని వెళ్తున్న అతన్ని ఢీ కొట్టాడు. ఏది ఫుల్గా తాగేసి వచ్చి ఢీ కొడితే ఇద్దరు కింద పడిపోయారు. ఏది తండ్రి కొడుకు ఇద్దరు కింద పడిపోయిన అతన్ని ఈ ఫుల్గా తాగేసినోడు వచ్చి కింద పడేసి, ఇక్కడ ఏమైనా విజయవాడలోనే మీరు తెలీదా? గొంతుకు మీద కాలు పెట్టి గుండెల మీద కూర్చొని గుద్దుతూ రక్తం నోట్లోంచి వచ్చేస్తుంటే ఆ ఫుల్గా తాగేసినోడు అతన్ని కింద పడేసేసి కొట్టుంటే ఆయన కొడుకు చిన్నపిల్లడు అయ్యా 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 అని కేకలేస్తుంటే, మా నాన్న చంపద్దు, మా నాన్న కొట్టద్దని కేకలేస్తుంటే చుట్టూ జనం సినిమా చూసినట్టుగా చూస్తూ సెల్ ఫోన్లో వీడియోలు తీసుకున్నారండి. ఇది మానవత్వం? ఇది ఏమి మానవత్వం? చుట్టూ సినిమా చూసినట్టు చూసారండి. మన రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర వీడియోలు తీసుకున్నారు. ఆ బిడ్డ ఏడుస్తుంటే, కేకలేస్తుంటే. మృగాలు అడవిలో ఉంటాయి అనుకున్నాం, సమాజంలో ఉన్నాయి. ఈ రోజున ప్రేమ ఆప్యాయతలు మరుగాయి, ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాయి. మనిషికి మనిషి మీద కరుణ కలగట్లేదు. మనిషికి మానవత్వం కలిగి మనిషిని ప్రేమించాలని ఆశ కలగట్లేదు. మనిషిగా నన్ను పుట్టించాడు దేవుడు, మంచిని పంచాలి అనే ఆలోచన రావట్లేదు. విమర్శలు, ఒకరినొకరు నిందించుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు నిప్పులు పోసుకోవడం, ఒకరినొకరు చెరుపుకోవాలని ప్రయత్నించి కంకణం కట్టిన కఠినాత్ములై సాగుతున్న కఠోరమైన కసాయి రోజులు ఇవి. మనుషులలో కరుణ కనిపించదు. ఈ రాత్రి నా ప్రభు నీకు చెప్తున్నాడు, నువ్వు చెప్పిందంతయు నేను నీకు చేస్తాను. నీ మీద నాకు కటాక్షము కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తోబుట్టువులకి కరుణ లేదు, కటాక్షం లేదండి. ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు రాక్షసులై, రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు బేరాలు కుదుర్చుకున్నారు, రేటు మాట్లాడుకున్నారండి. ఇంత అంత అంత ఇంత అతనిని అమ్మిన డబ్బు సొంతం చేసుకొని పండుగ చేసుకున్నారు. గొర్రె పిల్లను చంపి చొక్కా రక్తంలో ముంచి తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడారు. కరుణ లేదా? కటాక్షం లేదా? మనుషులు విడిచిన, అన్నదమ్ములు వికటించిన, ప్రియులరా ప్రకృతి వికృతిగా మార్చబడిన పరిస్థితులన్నీ సోలాలే విసిరిన శక్తి కలిగిన దేవుణ్ణి యోసేపును చూచి కటాక్షించాడంట. ఈ రాత్రి నిన్ను చూచి కూడా నా దేవుడు అలాగే ఆయన జాలి పడుతున్నాడు. నిన్ను అందరూ చేయి విడిచిపెట్టేశారా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? నిన్ను చూసిన వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారా? నిన్ను చూసిన వాళ్ళు పెదాలు విరుస్తున్నారా? ఎక్కడ ఆదరణ లేక నిందల పాలై, అవమానాల పాలై తలదించుకుని ఉన్నావా? నిన్ను చూడగానే నా దేవునికి కటాక్షం కలుగుతుంది, జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. అందుకే ఈ రాత్రి నీతో ప్రభు చెప్తున్నాడు,
నీవు నాతో చెప్పినదంతయు నేను చేస్తాను. ఎందుకు ప్రభువా నా మీద ఇంత ప్రేమ? ఏమి చూసావయ్యా నాలో? ఏమున్నది నాలో? ఏమి చూసావు నాలో? ఎందుకో నీ ముఖం చూస్తుంటే జాలేస్తుంది. నీ కన్నవాళ్లే నీకు విరోధంగా మార్చబడ్డారు కదా. నీ కన్నవాళ్లే నీకు గోతులు తీస్తున్నారు కదా. నీ అన్నదమ్ములే నీ మీద విషపు చూపులు చూస్తున్నారు కదా. నీ కట్టుకున్న భర్త నీ బాగోగులు చూడట్లేదు కదా. నిన్ను కట్టుకున్న భార్య నిన్ను పరామర్శించట్లేదు కదా. నీ కడుపును పుట్టిన బిడ్డలు దూరంగా ఉంటున్నారు కదా. అందుకే నిన్ను చూస్తే జాలేస్తుంది. చాలామంది జాలేస్తున్నాను అన్నారయ్యా. చాలామంది అన్నారు ప్రభువా. వాళ్ళు మాటల వరకే అంటారు. నేను అట్లా కాదు. ఏం చేస్తావు? నువ్వు చెప్పిందంతా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట కూడా చూడండి. ఇది యోసేపు జీవితంలోది. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వాక్యం. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అబ్రహాము జీవితంలో జరిగిన సంగతి. నాయన, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని, అందరు చెప్పండి, నీ దాసుని, అందరు చెప్పండి, నీ దాసుని, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా. అవసరమా దేవునికి? అవసరమా? ఇప్పుడు మీలో కొంతమంది ఉన్నారు, మూవ్మెంట్ అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేసి వెళ్తూ ఉంటే, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది కదా, సెల్ ఫోన్ ఒకటి అన్న ఒక్క ఫోటో అంటూ ఉంటారా? అలా అంటూ ఉంటారు. నేను వెళ్తూ ఉంటా, అందరికి నిలబడి దిగు అట్లా అంటానండి. నా బాధ నాది. ఇప్పుడు ఇంతసేపు నిలబడి వాక్యం చెప్పి మళ్ళీ మీ అందరికీ ప్రార్థన చేయాలి. ఏం తక్కువ మందా? అందరికీ ప్రార్థన చేసేసరికి నాకు ఒప్పుకుంటుందా? మళ్ళీ అప్పుడు నిలబడి దేవుడు మొహం వేసుకొని అంటే బాగుంటుందా? అంచేత నేనేమవుతా, ఇప్పుడు కాదులే బాబు, ఫోటోలు తీసుకునే సమయం ఇది కాదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందిగా. ఫోటోలు తీసుకునే సమయం ఒకటి ఉంటుంది, ప్రార్థన చేసుకునే సమయం ఒకటి ఉంటుంది, ఆరాధన చేసుకునే సమయం ఒకటి ఉంటుంది, వినే సమయం ఒకటి ఉంటుంది, లేచి నిలబడే సమయం ఒకటి ఉంటుంది, తినే సమయం ఒకటి ఉంటుంది, పడుకునే సమయం ఒకటి ఉంటుంది. అంతేనా కాదా? సమయాన్ని ఎరగకుండా దీని చేసే సమయంలో అది చేసే సమయంలో చేయకూడదు కదా. అందుకని నేను అన్న ఒక ఫోటో అన్న, ఒక సెల్ఫీ అన్న అంటుంటే మెల్లగా మెట్లు దిగి వెళ్తూ ఉంటాను. నేను ఒక మాట చెప్పనా, ఒక సేవకుడుగా నేను ఒకవేళ మీ మనవి ఆలకించలేకపోవచ్చేమో. నేను నిజం చెప్తున్నాను. నేను గాంధీ తాత మనవణ్ణి, నా మనసు వెన్నపోస సగదగలగానే కరిగిపోద్ది అని నేను అనట్లే. నాకుండే సమస్యలు నాకున్నాయి, నాకున్న ఇబ్బందులు నాకున్నాయి. నేను మీతో ఒకవేళ మీరు అడిగిన దానికి సమ్మతించవచ్చు, సమ్మతించకపోవచ్చు. ఒక్కొక్క ఇంటికి ప్రార్థనకి వెళితే వాళ్ళు బతిమాలుతున్న మాటలు వింటుంటే నాకు ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ప్రేమతో అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న మీరు వస్తారని మధ్యాహ్నం నుంచి పొయ్యి దగ్గరే ఉన్నాను అన్న అంటది ఆ అమ్మ. నీకు అర్థమైందిగా? మధ్యాహ్నం నుంచి పొయ్యి దగ్గరే ఉన్నానన్న, ఒక్క వద్దన్న. కానీ వాళ్ళు ఎంత బతిమాలుతున్నా కూడా నేను తప్పనిసరిగా తొలగదూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో నాకు తెలుసు. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఇంత బతిమాలని అన్న తినలేదే, కానీ వాళ్ళు ఎంత బతిమాలుతున్నా నేను ఎందుకు తినలేకపోయినంటే తినే పరిస్థితి కాదు నాది. వాళ్ళకి నా మీద కోపమే కలగచ్చు, బాధే కలగచ్చు. సావుకుడైన అసలు ప్రేమతో పిలిచి అంత అన్నం పెడతామనుకుంటే, ముద్దు పెడదాం అనుకుంటే, చేయగలిగితే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే అలాగే వెళ్ళిపోయి బాధ కలగచ్చు. కానీ నా పరిస్థితి, నాకుండే బాధ నాకుంది. పరిచర్యలో నేను ముందుకు సాగాలి,
ఆరోగ్యం దెబ్బతినకుండా పరిచయం నేను చేసుకోవాలి, లేకపోతే ఇంకొకటి ఏదో నా సమస్య నాకు ఉంది, కానీ ఏం చేద్దాం, నా పరిస్థితి, వాళ్ళ యొక్క ఆశ తీర్చలేని పరిస్థితి కదా. ఏదో నచ్చ చెప్పుకున్నమ్మా, ఇప్పుడు తినలేనమ్మా, ఇప్పుడు కాదమ్మా, ఇదిగో అంత కొంచెం ప్యాక్ చేసి పంపించిన తర్వాత నాకున్న పరిస్థితిని బట్టి వెళ్ళిపోతాను, దాటుకు వెళ్ళిపోతాను. నాకుండే అలవాటు ఏంటంటే ఇలాగ వాకింగ్ చెప్పిన తర్వాత మ్యాక్సిమం 2 hours దాకా భోంచేయలేను, నేను ముద్ద నోట్లో పెట్టలేను. నాకున్న అలవాటు బలహీనత అనుకోవాలి దాన్ని. నేను చాలాసార్లు మార్చుకుందామని ప్రయత్నం చేశాను, కానీ నా వల్ల కాలేదు. మాట్లాడుంటాను బాగా, నోరంతా సవదిరిగిపోయి ఉంటుంది, అయిపోయిన వెంటనే నేను భోంచేయాలంటే నా వల్ల కాదు. సరే అలాగని చెప్పి కూర్చున్నాను అనుకోండి, ఏదో పట్టు బలవంతం ఒక ముద్ద తిని చేయగడుగుసి వచ్చేస్తాను. 2 గంటల తర్వాత జంతువులన్నీ బరిగిస్తాయి. ఇంటి కూడు బంతి కూడు 2 జడగొట్టుకున్నవాడిని అవుతా. ఆ మరుసటి రోజున నా పరిస్థితి వేరుగా ఉంటుంది. నాకున్న పరిస్థితులు నాకున్నాయి కదా. భోజనం దగ్గర దేవుని సేవ పోగొట్టుకోవడం ఎందుకులే బాబు అని వివేకంగా ఎక్కడ ఏది చాకచక్యంగా సర్ది చెప్పుకుంటూ బతిమాలుకుంటూ ఓకే. కానీ నా దేవుడు అలా కాదు, నాలా కాదు దేవుడు. ఒకవేళ నేను దాటిపోవచ్చేమో, నా మీద మీకు బాధ కలగచ్చేమో, నా మీద మీకు విరక్తి కలగచ్చేమో. సావకుడు ఉండి అట్లా దాటుకుని వెళ్ళిపోయాడు, నేను కేకేస్తూనే ఉన్నా, అన్నా 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 అంటానే ఉన్నాను, వెళ్ళిపోయాడు, బాధ కలగచ్చు. కానీ నా దేవుడు వెళ్ళడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దయ్యా. చాలా వేదనతో వచ్చాను, చాలా బాధతో వచ్చాను, గంపుడు దుఃఖంతో వచ్చాను, ఎవరు తోడు నీడ లేక ఒంటరి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఇదిగో నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని ప్రభువా నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను దాటిపోవద్దు. దాటిపోడు ఆయన నీ మీద కటాక్షం చూపిస్తాడు. నువ్వు ఆయనకి చెప్పుకున్నదంతా ఆయన చేస్తాడు, దాటిపోడు. ఆమేన్, స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకవేళ మనుషుల యొక్క ఆప్యాయతలు దాటిపోయి ఉండవచ్చు, మనుషుల యొక్క ప్రేమలు దాటిపోయి ఉండవచ్చు, మనుషుల యొక్క సహాయ సహకారాలు నిన్ను దాటిపోయి ఉండవచ్చు. కానీ నా దేవుడి నెల నీతో చెప్తున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలుగుతుంది, నిన్ను దాటిపోని దేవుడి రాత్రి నీ చేతిని పట్టుకుంటాడు, నీతో నడుస్తాడు, నీతో వస్తాడు, నీ గుమ్మం తొక్కుతాడు, నీ ఇంట నిలుస్తాడు, నీ ఇంటిని వెలిగిస్తాడు, ఆశీర్వాదం కలిగిస్తాడు. నీవు ఆయనతో చెప్పుకొనిన సమస్తం కూడా ఆయన నిశ్చయంగా చేస్తాడు. ఆమేన్. ఎన్ని చెప్పాను? 3 చెప్పా. త్వరగా ఇంకొక మాట కూడా త్వరగా చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వాక్యం. అమ్మా ఏంటి సేపు? ద్వితీయోపదేశకాండం 33:24. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఓకే. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును. స్తోత్రం. తన సహోదరులందరికంటే అతడు ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. తన సహోదరులందరికంటే అతనికి బెనిఫిట్స్ ఎక్కువగా వచ్చేసాయంట. స్తోత్రం చెప్పండి. తన సహోదరులందరికంటే అతడు ఉన్నతంగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. తన సహోదరులందరికంటే అతనికి కీర్తి ప్రఖ్యాతి సమస్తం ఆశీర్వాదంగా ఉన్నాయి. ఎందుకంటే తన సహోదరులందరికంటే దేవునికి అతన్ని చూడగానే కటాక్షం కలిగింది. ఓ మాట చెప్పనా, నీ మీద ఆయనకి కటాక్షం కలిగితే ఆయన చెప్తున్నాడు, నీ మీద నాకు ఎందుకో నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అందుచేత ఏంటి ప్రభా, నీ సహోదరులందరికంటే నిన్ను గొప్పవానిగా చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నెల మీరు విశ్వసించండి, మీ చేతి పనులు నా దేవుడు విప్లవాత్మకంగా దీవెనకరంగా మార్చునుగాక. మీ వ్యాపారాలు ఆశీర్వదించబడునుగాక, మీ చేతి పనులు దీవించబడునుగాక, మీ ఉద్యోగాలలో ఆశీర్వాదం కలుగునుగాక. మీరు నిలిచే ప్రతి స్థలం ముందు నా దేవుడు మిమ్మల్ని దీవెన వర్షముతో తడుపునుగాక. వాటన్నిటికంటే భిన్నగా ఆధ్యాత్మికమైన వృద్ధి నా దేవుడు నీకు కలిగించునుగాక. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. ఒక వీధిలో 2 కొట్లు ఉన్నాయి, 2 ఒకే కొట్లు. ఒక కొట్లో ఎప్పుడు ఫుల్గా జనం ఉంటారు, ఇంకో కొట్లో జనమే ఉండరు. నేను అడిగాను, 2 అవే కదా, ఏం కొట్లో? నేను చెప్పకూడదు, అందుకే చెప్పట్లే. అన్నీ ఓపెన్గా చెప్తారేంటి? 2 ఒకే కొట్లు కదా, మరి ఆ కొట్లో జనం అంతమంది ఉన్నారు, ఇక్కడే ఖాళీగా కూర్చున్నారు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అన్న, ఆ కొట్లో వాళ్ళని చూస్తే, ఆ కొట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆ కొట్టుకి వెళ్ళిన వాళ్ళు మరుసటి రోజు మరలా ఇంకో కొట్టుకి వెళ్ళరన్నా. ఏ అయస్కాంతమా అదేమన్నా? వాళ్ళు అయస్కాంతం, వీళ్ళు సూర్యకాంతమా? మరి ఏంటంటే వాళ్ళు చెప్పారండి, అన్న వాళ్ళు కొట్టుకెళ్తే ఇక మరలా వేరే కొట్టుకి, ఎందుకంటే వాళ్ళని చూడగానే వాళ్ళ ముఖంలో అంత దయ ఉంటుందన్న, వాళ్ళు మాట్లాడడం కూడా భలే ఆకట్టుకుంటారన్నా. అక్కడికి వెళ్ళి మనం కొట్లోకి వెళ్ళి సరుకులు కొనుక్కోవాలంటే అసలు ఎంతసేపు అని నిలబడతారు, కానీ ఇంకొక పక్క కొట్టుకి ఆ దయ. నా దేవుడు ఎవరంటే ఈయన ఆషేరును గూర్చి తన సహోదరులందరికంటే ఇతను ఎందుకు గొప్పవాడయ్యాడో తెలుసా? దేవుని కటాక్షం అతని మీద పడింది. అతన్ని చూడగానే అతని ముఖంలో, ఆషేరు ముఖంలో ఏం కనిపిస్తుంది? జాలి, అతని మీద జాలి. తెలుగులో ఒక సామెత ఉంది, కొందరు ముఖం చూస్తే, చెప్పండి, కొందరు ముఖం చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట, కొందరు ముఖం చూస్తే పళ్ళు తిప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముఖం వచ్చే అబ్బా సాత్రాన నాయన దేవుడా. అమ్మా వదాలమ్మా, ఫేసులు ఆడు ఎన్నిసార్లు చెప్తావేంటే? అమ్మా తప్పు అయిపోతుందిలే అమ్మా, సార్లేపో. ఇంకా వాళ్ళకి ప్రార్థన చేయాలనిపిస్తుందా? చెప్పరేంటండి? ఆషేరు మీద ఆయనకి కటాక్షం కలిగిందంట. ఇంకా ఆయన దాటిపోవట్లా. తన సహోదరులందరికంటే నిశ్చయంగా నా దేవుడు ఈ నెలలో మిమ్మల్ని అంత ఉన్నతంగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంకా మాట చెప్పనా? తన సహోదరులందరికంటే కటాక్షము నొందును, తన పాదములను ఎక్కడ? తన పాదములను తైలములో ముంచుకొనును. ఎందుకని? అతడు దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి నా దేవుని కటాక్షం మీ మీదకి దిగి వస్తే మీరు గొప్పగా దీవించబడతారు. మీ పాదములు తైలములో ముంచబడతాయి. అభిషేకించబడిన వారు అవుతారు, దీవించబడిన వారు అవుతారు. మీరు ఎక్కడ నిలిచినా మీ ఫలభరితమైన అనుభవాలు అనేకులకు సాక్షిగా ఉంటాయి. ఎన్ని విషయాలు చెప్పాను? 4. ఒకసారి జ్ఞాపకం చేయండి తొందరగాను. ఆయన కటాక్షం తన ప్రజల మీద ఉంది. ఆ కటాక్షము వారిని ప్రత్యేకించింది. తన కటాక్షము యోసేపు మీద ఉంది. యోసేపు తన సహోదరుల యొక్క కటాక్షం లేకపోయినప్పటికీ యోసేపుని దేవుడు కటాక్షించాడు. అబ్రహాముని దేవుడు కటాక్షించాడు. ఆషేరుని దేవుడు కటాక్షించాడు. ఏం చెప్పాను? ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. 5 మినిస్ట్రీ. ఓకే, అదేంటంటే రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, ఆ మాటని కొంచెం బెండ్ చేసి కొంచెం ఆ డైమెన్షన్లో చదువుదామా? అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. 13వ వాక్యం. అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను. అబ్బా, ఈ మాట చాలండి. ఆయన నువ్వు చేసింది నాకు తెలుసు,
నీ భర్త చనిపోయిన తర్వాత మీ అత్తగారికి నువ్వు చేసిన పరిచర్య, మీ అత్తగారితో నువ్వు చేసిన నిబంధన, నీ యొక్క త్యాగం, నీ సిన్సియారిటీ నాకు తెలుసమ్మా. అట్లా అంటే తలతో పైకెత్తినాను చూడండి. ఆమె తెలిసిందా? మనమైతే ఉబ్బిపోతామా లేదా? కాళ్ళు నిలబడతాయా భూమి మీద? ఎవరన్నా మిమ్మల్ని పొగిడితే మీ పాదాలు భూమి మీద నిలబడతాయా? మరి అదే మరే ఏమనుకున్నా, తేరకొచ్చామనుకుంటున్నానంటే అట్లా అంటాం. కానీ అట్లా అనలేదు. నీ సంగతి నాకు తెలిసింది, నువ్వు చాలా సిన్సియర్ అని, మీ అత్తగారితో నువ్వు నిబంధన చేసుకున్నావని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేస్తావని అని ఆయన అంటే ఆమె అంటది, అయ్యా నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నాకు నాయందు ప్రేమ కలిగి బాబా ఏమి నాలో చూచి నీవు నాయందు నన్ను ఆదరించి నీ దాసురాలు నాకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతీవి గనుక నా ఎడల నీ కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఆయన కటాక్షం చూడండి. ఆమె చెప్తుంది, నేను పరదేశినైనా, చెప్పండి, పరదేశినైనా నా యందు. అసలు నువ్వు కటాక్షం చూపడానికి నా యందు ఏముందయ్యా? నీవు నా యందు లక్ష్యముంచున్నట్లు, నీవు నా మీద కటాక్షము చూపునట్లు నేను ఎవరినయ్యా? నేను స్వదేశీనైతే నాకు హక్కు ఉంది, నాకు చేయాల్సిందే. ఎందుకు చేయరంట? కానీ అడగడానికి నాకు హక్కు లేదే. ఈ దేశస్తురాలని కాదు, నీ దాసురాలు. అందుకు ఆమె సాగిలి పడి తల వంచుకొని పరదేశంలో లక్ష్మించున్నట్లు నీ దాసురాలునకు నా యందు. ఓకే, 13వ వాక్యం. అందుకు ఆమె, నా ఏలిన వాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను. అది నీ పనికత్తెల్లో ఒక దానినైతే ఆ హక్కు ఉంది. నేను నీ సర్వెంట్, నేను నీ ఓకు. కానీ నేను కాదే. ఇంత కృప చూపడానికి, ఇంత వాత్సల్యం చూపడానికి, ఈ దయ నా మీద నువ్వు కలిగించడానికి నా యందు ఏమి చూసావు? ఏముంది నాలో? నేను నీ పనికత్తెల్లో ఒకదాన్ని కాదు, నీ పొలంలో నిలుచుటకు యోగ్యురాలని కాదు, నీ వైపు తలెత్తి చూడడానికి యోగ్యురాలని కాదు. మా అత్త కూడా నాకేం చెప్పింది? నీ పాదాల దగ్గర చెంగు కప్పుకొని పడుకోమంది. నీ పాదాల దగ్గర ఉండవలసిన దాన్ని నేను, నీ పాదాలు పట్టుకోవలసిన దాన్ని అయ్యా. నీ పాదాల ధూళి నా నెత్తి మీద పడాలని ఆశించిన దాన్ని అయ్యా. ఏం చూసావు నాలో? ఇంత కటాక్షం, ఇంత కృప. ప్రభు చెప్తున్నాడు, నీ మీద నాకు కటాక్షం కలిగింది. నువ్వు చెప్పినదంతా నేను నీకు చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడే ఈ దేవుడు, ఆ దేవుడే ఈనాడున్నాడు, ఆ దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. ఆధారం లేక అనాథగా నిలిచిన రూతు చేతిని పట్టుకున్న దేవుడు ఈ రాత్రి నీ చేతిని పట్టుకుంటాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. త్వరగా త్వరగా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమానురాగం నీ సంస్కృతియే, కరుణ కటాక్షం నీ గుణ సంపదయే. కరుణ కటాక్షము నీ కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విరువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడా, నేనంటే నీకెందుకో ఈ
ఈతగని వాత్సల్యము నేనంటే నీకెందుకో ఈతగని వాత్సల్యము నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు ఓ కనులైన వారే నీ ఎదుటనున్నను బలమైన వారే ఎందరో ఉన్నను కనులైన వారే నీ ఎదుటనున్నను బలమైన వారే ఎందరో ఉన్నను కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని అతి సుందరుడవు ధవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణన కందని సుందరుడవు నీవు 24 పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆసీనుడా యేసయ్యా నా
స్తుతి నీకేనయ్యా, ఆసీనుడా యేసయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆసీనుడా యేసయ్యా, నా స్తుతి నీకేనయ్యా, 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 యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా, నలిగిన రెల్లును విరువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడా, నేనంటే నీకెందుకో ఈతగని మమకారము, నేనంటే నీకెందుకో ఈతగని మమకారము. అందరూ చేతులెత్తుదాం. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, గట్టిగా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మరొక్కసారి గట్టిగా పాడదాం. Shabala tinimika bakala rabadura liba bala shari miki bakala rabaduri liba na shabaka tinimika bakala rabaduri liba na shabaka tinimika bakala rabaduri. Jesus, Jesus, Jesus.
చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 7 నెలలు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 8వ మాసం మొదటి దినమున వాగ్దాన సందేశ కూడికలో మమ్మల్ని సజీవులుగా నిలిపి మీ సంధికి నడిపించారు. మా స్తుతులపై ఆసీనుడా, మా మధ్యలో వసించుచున్నవాడా, మాతో మీరు వాగ్దానం చేసి మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రములు. నీవు నాతో చెప్పినదంతయు చేసేదను, ఎందుకంటే నీ మీద నాకు కటాక్షం కలిగినది అని మీరు మాకు వాగ్దానం చేశారు తండ్రి. నిజమే, మా పితరుల మీద మీరు కటాక్షం చూపించారు. వారు మీతో చెప్పుకున్నదంతయు చేశారు నాయనా. ఆనాడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఎడల మీకు కటాక్షం కలిగింది గనుక వారిని మీరు ప్రత్యేకపరిచి వారితో వెళ్ళటానికి మీరు సమ్మతించారు. యోసేపు తన అన్నలందరి చేత ద్వేషించబడి వారందరి చేత నిందించబడి త్రోయబడినటువంటి యోసేపు మీద మీకు కటాక్షం కలిగింది కనుకనే సహోదరులందరిలో ప్రఖ్యాతిని కలుగు చేశారు. ఒంటరిగా అబ్రహాం అందరిని విడిచిపెట్టి వచ్చి ఉండగా అతని మీద నీకు కటాక్షం కలిగింది కనుక అతను మీరు దాటిపోలేదు నాయనా. ఆషేరు మీద నీకు కటాక్షం కలిగింది, సహోదరులందరికంటే ఎక్కువగా మీరు ఆశీర్వదించారు. పరదేశీ అయినటువంటి రూతు మీద కటాక్షం కలుగుట వలన బోయాజు ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆదరించారు. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధికి పలు విధములైనటువంటి సమస్యలతో నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. దుఃఖముతో, ఆవేదనతో, బాధతో, నిందించబడుతూ ఒంటరిగా అందరి చేత త్రోసివేయబడి ప్రభువా తండ్రి హృదయంలో ఎంతో ఆందోళనతో నీ సన్నిధికి వచ్చారు. నీ బిడ్డల మీద మీ కటాక్షం కలిగినందుకు ఆయనకు స్తోత్రం. నీతో చెప్పుకుంటున్నవన్నీ మీరు చేయబోతున్నందుకు ఆయనకు స్తోత్రం. ఈ వాగ్దానమును ఒక్కొక్కరి బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాగ్దానము ద్వారా మీరు మాకు అభయవాక్కునిచ్చి మాలో గొప్ప ఊరటను కలుగు చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మాత్రమే కాదు, ఈ మాసం మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నిట మీ కటాక్షం మాకు కలుగునుగాక. మేము మీతో చెప్పుకునేవన్నీ మా బ్రతుకులో జరుగునుగాక. ఇంత గొప్ప దేవునిగా మీరు మాకున్నందుకై, మీరు ఇంత అభయాన్ని మాకు ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నెలంతయు నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, కష్టార్జితాన్ని దీవించండి, పిల్లలకి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. అన్నిటికంటే పైగా ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో బిడ్డలను భద్రపరచండి. రాకపోకలో కాపుదల భద్రతను మీరు అనుగ్రహించమని, మీ సన్నిధి కటాక్షం బిడ్డలతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంకను మీరు బలపరిచి ఈ నెలంతయు పరిచర్లు శక్తివంతంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలు తిరిగి వెళ్ళొచ్చు ఉండగా మీ కాపుదలను అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. 7వ తేదీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, 15వ తేదీ ప్రార్థనా వీరుల సమావేశ కూడిక ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు తరలి రావాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా పోగొట్టుకోవద్దు సదవకాశాన్ని.